తిరుమల లడ్డు ప్రసాదాలకు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి లడ్డు ప్రసాదాలలో గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డులు తయారు చేశారని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై టీటీడీ మాజీ బోర్డు సభ్యులు రమణతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. అంటేనే లడ్డూకి ప్రత్యేక స్థానం ఉంది దేశవ్యాప్తంగా. అయినా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాల్లో గతంలో ఆవుకు సంబంధించిన ఫ్యాక్ట్తో తయారు చేసినట్టు కూడా కొంత గుర్తించామని చెప్పేసి నిన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది నిజంగా గతంలో తయారు చేసిన ఈ లడ్డూ ప్రసాదాలు ఆవుకు సంబంధించిన ఫ్యాట్లో తయారు చేశారా లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికీ లడ్డూ ప్రసాదానికి ఒక ప్రత్యేక స్థానం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇటువంటి లడ్డు పైన గతంలో జంతువుల యొక్క కళేబరాలతో అదేవిధంగా జంతువుల యొక్క ఫ్యాక్ట్తో తయారు చేసిన సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దాన్ని నిజాలు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన స్టేట్మెంట్ ఏమంటే లడ్డు ప్రసాదాలు కేవలం ఆవు నెయ్యితోనే తయారు చేయాలి, కానీ గత ప్రభుత్వాలు ఆవు నెయ్యితో కాకుండా జంతువుల నెయ్యితో కూడా లడ్డూలు తయారు చేశారని చెప్పి స్టేట్మెంట్. జంతువుల కళేబరాల నుంచి అని చెప్పలేదు, జంతువుల ఆయిల్తో కూడా తయారు చేశాడని ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఆవు నెయ్యి ఎక్కడైతే మనకు లభ్యమవుతుందో అక్కడ తీసుకోకుండా ట్రేడర్ల దగ్గర తీసుకున్న దానివల్ల ట్రేడర్లు ఏమవుతుందంటే ఇక్కడ బయట దేశాల నుంచి డెన్మార్క్లో ఎప్పుడు ఎక్సెస్ మిల్క్ ఉంటుంది, సముద్రంలో కలిపేస్తారు వాళ్ళు మిల్క్. ఆ మిల్క్తో అది ఏ మిల్క్, ఆవు నెయ్యా గేదె నెయ్యా లేకుంటే వేరే జంతువుల పాల తెలియదు, దాన్ని తీసుకొచ్చి కన్వర్ట్ చేసి బటర్ ఆయిల్గా చేస్తారు. ఆ బటర్ ఆయిల్ ఎంత తర్వాత బటర్ చేసి పర్టికులర్ టెంపరేచర్లో మళ్ళీ కౌగి కోసం కలర్ కలిపి చేస్తారు. ఈ ట్రేడర్లంతా అక్కడ తీసుకొచ్చి నెయ్యి తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి ఇక్కడ సప్లై చేశారు. ఎందుకంటే ఆయనకు ఒక డైరీ ఉంది కాబట్టి, ఆయనకు టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్ధారించుకుని చెప్పింటారు. ఇది వాస్తవం కూడా. బటర్ ఆయిల్ తీసుకొస్తున్నారనే సంగతి నాకు ఈవేళ కాదు, కొన్ని 6-7 సంవత్సరాల క్రితమే నా దగ్గర ఆలోచన వచ్చింది. ఎట్లా వస్తుంది వీళ్ళకంతా? 2,50,000 లీటర్ల మిల్క్ ప్రాసెస్ చేయగలిగే కెపాసిటీ ఉండేవాళ్ళు మాత్రమే 15,000 కేజీలు ఆవుని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కలుగుతుంది తప్ప ఏం పక్కన ఎస్వి డైరీ కూడా ఉంది కదా, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన డైరీ కదా, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పక్కన ఎన్డీడీబీ రాజీవ్ డైరీ ఉంది కదా, వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? కేవలం వీళ్ళు ఎక్కడ ట్రేడర్స్ పైన ఆడపడి వాళ్ళు ₹50-60 కమిషన్కు లొక్కబడి ఎవరికో కమిషన్లు ఇచ్చి ఆ బటర్ ఆయిల్ తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్, ఎందుకంటే ఇక్కడ ల్యాబొరేటరీ లేదు కాబట్టి టెక్నీషియన్స్ లేరు కాబట్టి బయట ల్యాబొరేటరీలో మేనేజ్ చేసుకొని ఇది గీ అని చెప్పి నిర్ధారించుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు తినేశారు. ఆ బటర్ ఆయిల్ వచ్చిన ఆ బటర్ ఆయిల్ చేసిన దానివల్ల అది నెయ్యి కాదు, అది బటర్ ఆయిల్ తీసుకొచ్చారు కాబట్టి నెయ్యిలాగానే ఉంటుంది కాబట్టి ఈ లడ్డు తయారు చేసేటప్పుడు ఒక లడ్డు తయారు చేయాలంటే నెయ్యిలో చెయ్యద్ది ఆ మోల్డ్ చేయాలి. ఆ మోల్డ్ చేసినప్పుడు ఆ ఇంటాక్ట్ ఉంటుంది లడ్డు ప్రసాదం. మీరు 10 రోజులు 15 రోజులు మన ఇంటి దగ్గర తీసుకెళ్ళినా లాంగవిటీ ఉండేది ఆ లడ్డుకి. 15 రోజులు ఏమాత్రం చెడిపోకుండా బాగా సువాసన కానీ ఎంతో బాగుండేది. ఇప్పుడు ఆ సువాసన పోయింది, ఆ లడ్డు 10 నిమిషాల లోపల పొడైపోతుంది. ఎందుకు కారణం అని చెప్పంటే నెయ్యిలో లోపం. ఆ నెయ్యి ఎందుకు లోపం అని చెప్పంటే అది ఆవు నెయ్యి కాదు. ఆవు నెయ్యి కానప్పుడు అది మిగతా ఏ నెయ్యా, అది గేదె నెయ్యా లేకుంటే వేరే జంతువుల నెయ్యా అనేది లేకుండా ఒక రకమైన స్పెక్యులేషన్కి అవకాశం ఇచ్చింది గత ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ నిర్ధారించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పింది ఆవు నెయ్యి కాదు, మిగతా జంతువుల నెయ్యితో వాడినారు కాబట్టి అది గేదె కావచ్చు, వేరే జంతువులు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, ఆ నెయ్యి బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనం తయారు చేసింది. అంత కర్మ మనకు ఎందుకు పట్టింది? పక్క రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థ మనకు ఉండగానే గత ప్రభుత్వంలో గుజరాత్ లాంటి అమూల్ సంస్థ, అది కూడా ప్రభుత్వ సంస్థే, అలాంటి వాళ్ళు గొప్ప చెప్పినా వాళ్ళే ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చేవాళ్ళు కదా. ప్రతి చిన్న కేంద్రంలో పాలు సేకరించడం కూడా అమూల్కి ఇచ్చారు కదా. అమూల్కు ఆవుని తయారు చేసే సామర్థ్యం లేకపోయినా అంటే ఇండియాలో పెద్ద డైరీ, బిగ్గెస్ట్ డైరీ, ప్రభుత్వ రంగ సంస్థ, ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ కలిగిన సంస్థ, అంతర్జాతీయంగా ఇమేజ్ కలిగిన అమూల్ సంస్థ, అలాంటి వాడికి ఇచ్చినవాడు ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్స్ ప్రకారం రూల్ ప్రకారం వానికి కూడా ఇవ్వకుండా మీరు ట్రేడర్స్ని ఎంకరేజ్ చేసి మీ సులాభాల కోసం మీకేదో ₹10 వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఈ ట్రేడర్ని ఎంకరేజ్ చేసే కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అలా కాదు, మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకురావాలంటే ఎక్కడైతే మనకు ఆవు నెయ్యి దొరుకుతుందో, ఇవాళ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దొరుకుతుంది, రేపు ఇంకొకరు ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉంటే రేపు విజయ డైరీకి పునరుద్ధరించి విజయ డైరీ తయారు చేస్తే వాళ్ళకి తీసుకోవడం తప్పు లేదు, విశాఖపట్నం వస్తే తప్పు లేదు, తమిళనాడు వస్తే తప్పు లేదు. అలా తీసుకొని మనం ఆ ప్రసాద నాణ్యతని మనం పెంచాలి.
ఆ ఫ్రాగ్రెన్స్ మళ్ళీ పెంచాలి, ఆ రుచి పెంచాలి. లడ్డు అక్కడ వస్తుంటే ఇక్కడ దాకా రుచి వాసన వచ్చేది. అది పోకుండా మన ఇష్టంగా ఆలోచనలు వచ్చి లడ్డుని రేషన్ పెడతాను, ఆధార్ కార్డు ఇస్తాను, అది ఇది అని చెప్పి ఉండేటికి ఏవైతే చేయాలో అవి చేయకుండా ఇవి చేయటం తప్పుడు ఆలోచన. అట్లా చేయకూడదు. ఇది ముఖ్యంగా ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా స్పందిస్తూ కూడా ఇది రాజకీయ కోణంలోనే దీన్ని చూస్తున్నారు, తిరుమల యొక్క లడ్డు ప్రసాదాన్ని రాజకీయంగా చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరేమంటారు సార్? రాజకీయ కోణం అంటే లడ్డు గురించి మాట్లాడాలా? ఏం లేవా? పింక్ డైమండ్ లేదా? నిర్మాణాలు లేవా? కాటేజీలు లేవా? ప్రసాదాల విషయాల్లో చేసిన 3 గోల్మాలు లేవా? శ్రీవాణి స్కీమ్లో జరిగిన గోల్మాలు లేవా? బ్రేక్ దర్శన టికెట్లు మీ ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నట్లు చేసినట్లు లేవా? గంగమ్మ గుడి పేరుతో ₹1,00,00,000 తీసుకొచ్చినట్లు లేవా? వస్త్రాల పేరుతో తీసుకొచ్చి చేసిన గోల్మాలు లేవా? ఒకటా రెండా? ఇన్ని పెట్టుకొని రాజకీయ కోణాలు విమర్శించగలిగే అవకాశాలు ఉండి కూడా అవన్నీ విమర్శించకుండా లడ్డు గురించి అది చేసిన లడ్డు ప్రాసెస్తో తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా లడ్డు నాణ్యత బాగాలేదు. ఎందుకంటే తిరుమల అంటే గుర్తుకొచ్చేది లడ్డు, వేరేది ఇంకేమీ లేదు. ఇక్కడ ఏమి జిలేబీ అడగరు, వడ అడగరు, లడ్డు. ఆ లడ్డు ప్రాసెస్ తగ్గిపోతుంది. దాని గతంలో ఇట్లా వాడారు నెయ్యి అని చెప్పిన దానికే రాజకీయం కోసం రాజకీయం కోసం ఎన్ని మాట్లాడవచ్చు? మీరే కదా రాజకీయం కోసం మాట్లాడి పింక్ డైమండ్ వాళ్ళ భార్య మెళ్ళ ఉందని చెప్పారు, వాళ్ళ ఇంట్లో గుళ్ళో ఉందని చెప్పింది, చేసిన రాజకీయం మొదలుపెట్టింది మీరే కదా. దానిపైన కేసు వేయాలని చెప్పింది మీరే, సిబిఐకి వేయాలని చెప్పింది మీరే, మేజిస్ట్రేట్ కోర్టు వేసింది మీరే, అది విత్డ్రా చేసింది మీరే, 2 కోట్లు డబ్బులు కట్టించింది మీరే, అన్ని పాపాలు మీరే చేశారు. ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుమల యొక్క లడ్డూ ప్రసాదాలు ఏవైతే గతంలో అవకతవకలు జరిగాయి అవన్నీ కూడా ఇంకా పరిశీలనలో చేయాలి. అదేవిధంగా లడ్డు నాణ్యత ఇంకా పెంచే విధంగానే టీటీడీ చర్యలు చేపట్టాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యానించారో నిన్న విజయవాడలో లడ్డూల్లో ఆవు నెయ్యి కాకుండా అదేవిధంగా వేరే జంతువుల యొక్క కళేబరాలతో తయారు చేసిన నెయ్యి ఉంటుందని చెప్పేసి కూడా ఒక వాక్య ఇప్పుడు పెద్ద దుమారమే రేపుందని చెప్పేసి అది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే ఇది లడ్డు తిరుమల యొక్క భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయని చెప్పేసి దాని వెనక ఏదైతే ఉండదనేసి ల్యాబొరేటరీలు నిర్వహించి దాంట్లో టెక్నీషియన్ది ఉపయోగించి దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వైవి రమణ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి నుంచి.